శ్రీమద్ రామాయణము 75వ సర్గము. ఓ దశరథ రామ, నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని. సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని. శివధనుస్సును విరచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది. ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనుస్సును తీసుకొని ఎచ్చటికి వచ్చితిని. ఇదిగో ఆ ధనుస్సు. ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది. భీతిని గొల్పు ఈ మహాధనువు శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము. ఓ రాఘవ, ఈ ధనుస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూచి వీరులచే ప్రశంసలను అందుకొను నీకు నాతో ద్వంద్వ యుద్ధమును అనుగ్రహించదును. పరశురాముని వచనములను వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదము అలముకొనెను. పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లనెను: ఓ భార్గవరామ, నీకు క్షత్రియులపై గల కోపము చల్లారినది గదా. నీవు బ్రాహ్మణోత్తముడువు, వాసిగాంచిన వాడవు. పసిబాలురైన నా పుత్రులపై దయచూపుము. నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమున జన్మించిన వాడవు. ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితివి. అట్టి నీవు ధర్మపరుడివై కశ్యప మహర్షికి రాజ్యమును ధారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి. ఓ మహాముని, మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటకే నీవు ఎచ్చటికి వచ్చినట్లున్నది. శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము. దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్నను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరామునితో ఇట్లనెను: ఓ శ్రీరామ, ఈ దివ్య ధనుస్సులు రెండును శ్రేష్టములైనవి, దృఢమైనవి, శక్తిమంతములైనవి, ప్రముఖమైనవి అని ముల్లోకములందును ఖ్యాతి వహించెను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకముగా నిర్మించెను. కకుత్స వంశజుడైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనుస్సును సమర్పించిరి. దానిని నీవు భగ్నమునర్చితివి. ఈ రెండవ ధనుస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించిరి. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో వెలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనుస్సు కూడా శివధనుస్సు వలె మిక్కిలి శక్తిమంతమైనది. అప్పుడు దేవతలందరూను శివకేశవుల బలాబలములను ఎరంగదలిచి బ్రహ్మను చేరి హరిహరులిరువురిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించిరి. అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థమును గమనించి, కేవలము మాటలతో వీరు తృప్తి చెందరు అని భావించి క్రియ ద్వారా నిరూపించుటకై ఈ రూపమున వారి ఇరువురి మధ్యలో విరోధము కలిగించెను. ఆ కారణముగా ఒకరినొకరు జయింపు గోరుచున్న హరిహరుల మధ్య అద్భుతమైన సమరము సంభవించెను. అప్పుడు విష్ణువు హోంకరింపగా మిక్కిలి శక్తిమంతమైన శివధనుస్సు నిస్తేజమయ్యను. మహాదేవుడైన ఆ ముక్కంటియు
నిశ్చేష్టుడయ్యెను. అంతటా దేవతలందరూ ఋషీశ్వరులతో చారణులతో కూడి అచ్చటికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురు శాంతించిరి. విష్ణు హూంకారంతో శివధనుస్సు నిస్తేజము అగుటను కాంచి దేవతలను ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని తలంచిరి. మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై బాణములతో కూడిన ఆ మహాధనువును విదేహ ప్రభులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచెను. ఓ రామ, శత్రు పురములను నశింపజేయనట్టి వైష్ణవ ధనుస్సును శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకునకడ ఉత్తమ న్యాసముగా ఉంచెను. మహా తేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడును మహాత్ముడును తనకు కుమారుడును నాకు తండ్రియును అయిన జమదగ్నికి ఈ దివ్య ధనుస్సును ఒసంగెను. తోపబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించెను. ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టినవానిని పుట్టినట్లుగా తుదముట్టించుతుని. శ్రీరామ, సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకారములను చేయువాడును మహాత్ముడును అయిన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించుతుని. తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని. దేవతలు సంచరించినట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమనుచుచుంటిని. మహావీరుడివైన ఓ రామ, నీ నిరుపమాన పరాక్రమముతో శివధనుస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటికి వచ్చితిని. ఓ శ్రీరామ, తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ ధనుస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము. ఓ రామ, నీకు శక్తి యొనచో శత్రుపురములను జయించినట్టి బాణమును ఈ మహాధనుస్సునందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును.